రేణువన్న ఇసుక అనేటటువంటిది అడ్డంగా ఎవరికి కావాల్సిందో వాళ్ళు దోచుకుంటున్నారు. కాకపోతే ప్రజలకి ఇంతకు ముందు కంటే 4 రూపాయలు తక్కువ వచ్చింది కదా, అజ్జాలు ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఏంది లేకపోతే ఏంది అనేటటువంటి రూట్లో వాళ్ళ కాన్సెప్ట్. అదే సందర్భంలో కోట్లకి కోట్లు పడగలెత్తేస్తున్నారు నాయకులు. దీంట్లో ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. చంద్రబాబు గారి సంకల్పం ఒకటైతే ఏముంది అందులో సంకల్పం? తినమని కార్యకర్తలకు ఇచ్చారు. అందులో సంకల్పం ఏమన్నా ఉందా? తినమని కార్యకర్తలకు ఇచ్చేశారు. అది ప్రభుత్వానికి సొమ్ములు అక్కర్లేదా? ఏడాదికి ఏదో పిచ్చోడు గతంలో 750 కోట్లు అంట, అది వస్తే అంత రాబోతే అంత, మీరు తినండి అయ్యా అని ఇచ్చారు. వాళ్ళు తింటున్నారు, దాంట్లో అమ్ముకుంటున్నారు. ఉచితం అని ఎప్పటికి కూడా ఉచిత ఇసుక మనం వచ్చాక రాష్ట్రం బాగుపడిపోయిందంటే ఉచిత ఇసుక ఎవరికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అయినా సరే అబ్బా ఉచితం, కానీ చంద్రబాబు గారు ఆశయం అట్లుంటే కింద ఎవడో తింటున్నాడు, వాళ్ళకేం సంబంధం లేదు బాబు గారికి. మద్యం ఇళ్ళే రాస్తారు, బెల్ట్ షాపుల వాళ్ళు బాధపడుతున్నారు, ఒరిజినల్ షాపుల వాళ్ళు బాధపడుతున్నారు, బారోడు బాధపడుతున్నాడు, బీరోడు బాధపడుతున్నాడు అని చెప్పేసి. మరి ఎవరు తింటున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? దాని ద్వారా జిఎస్టీ వారీగా రావాలి కదా. ఇప్పుడు ఏమైపోయింది? డబ్బులు తాగడం ఏమన్నా తగ్గిందా? ఇంకా పెరిగిందని వీళ్ళే చెప్తున్నారు కదా. నచ్చిన బ్రాండ్లు అవన్నీ అనారోగ్యం పాలే చచ్చిపోయారు ఇంతకు ముందు అని చెప్తారు. మరి ఎందుకు ఆ రోజున పట్టుకోవాలి?